తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ దేవుని ప్రియులు పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం యథావిధిగా ఈ శనివారంలో ప్రవక్తల గురించిన అధ్యయనం చేస్తున్నాము. దాంట్లో మోషే గారి గురించి మనం గడిచిన 2 భాగాలుగా ధ్యానించున్నాము. మొదటగా ఆయన దేవుని ఒక చిత్త ప్రకారంగా పిలిచి ఆయన ఐగుప్తునికి వెళ్ళి అక్కడ దాదాపు 10 తెగుళ్ళు తర్వాత చూసినప్పుడు ఎర్ర సముద్రము చీల్చబడి దళాలు అలాగా నడపబడి రెండో చూసినప్పుడు ఆయన గొప్ప కార్యం అంతా చేసి ఆయన నడిపిస్తూ దేవుని ఒక సైన్యాన్ని అందంగా వెళ్ళి దేవుని దగ్గర అన్నీ ఒక ఆజ్ఞ పొంది దాదాపు మన లాస్ట్లో చూసింది దేవుని ఎద్ద పోయి 10 ఆజ్ఞల్ని ఏం చేస్తారు తీసుకునే వరకు చూస్తున్నాం. అయితే ఆ 10 ఆజ్ఞల్ని తీసుకోవడమే అక్కడ ఆయన చేతులు తీసుకోవడం అంతే. ఆయన తెలియదు పాప మనిషికి. అయితే దేవుడు ఆయన్ని చెప్తాడు, నువ్వు దిగిపోయి చూడు. మన ప్రజలు ఇజ్రాయేలు ఏం చేశారంటే నన్ను విడిచి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఆడ ఒక మాట ద్రోహంగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే మనం ఇంతవరకు నడిపించిన ఆ దేవత అంటారు. అంటే ఇంతవరకు నడిపించిన మోషకి ఏం జరిగింది తెలియదు మనకి. ఇప్పుడు ఏమి మమ్మల్ని ఇక్కడి నుంచి ఏం చేయాలి? మమ్మల్ని నడపడానికి ఎవరు కావాలా? ఏం లేదు, దేవుని ఒక ఆజ్ఞ ప్రకారం వెళ్ళి ఆయన అక్కడ 40 ఏం చేస్తున్నారు? 40 రాత్రి పౌలు ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారు మళ్ళా. అయితే ఆ ఆజ్ఞ పొందుకున్న అప్పుడే ఏం జరిగింది? 40 రోజులు ఆయనకి చెప్పి వీళ్ళేం చేశారు? ఒక పక్క ఆయన ఆగ్రోన్ని పిలిచి మాకు ముందు నడిచి ఏం కావాలా? ఒక దేవత కావాలని వేడి ఆయన ఏం చేశాడు? వీళ్ళ కొరకు అన్ని బంగారు తీసి వేసి ఒక విగ్రహాన్ని దూడ తయారు చేసేస్తారు. అప్పుడు దేవుడు అక్కడ పలక ఇస్తాడు. ఆయన దగ్గర 10 ఆజ్ఞల పలక ఇస్తారు. ఒక్కొక్క పలకలోనూ 2 పక్కన రాసి ఉన్న పలకలను ఇచ్చారు. తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ దేవునికి విరోధంగా చాలా ఘోరమైన పాపం చేసేస్తారు. అక్కడి నుంచి మొదలు పెడతాం. చూడండి, నిర్గమకాండం 32 6 వచ్చిన 6-8 తర్వాత 6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బళ్లను సమాధాన బళ్లను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుని అనెను. చూసారా ఏం మాట అంటే? చూసారా, ఐగుప్తు నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుని అనెను. ఎంత ఘోరమైన పాపపు మాటలు చూడండి. కళ్ళు ఎదుట అన్నట్టు జరిగింది. ఎలాంటిది? లాస్ట్ జరిగిన ఒక ప్రథమ ఏమంటారు, తొలిచూరు ఏమైపోవాలా? లాస్ట్ వాళ్ళు ఇద్దరు సిద్ధపడి ఉన్నారు. ఆ రోజు ఏమి ఘోరమైన అక్కడ శిక్ష అంటే ఆ ఒక ఐగుప్తులకి రాజులు కూడా మొదలుకొని అల్పుల కుటుంబం వరకు ప్రతి ఇంటిలో తొలిచూరు ఉన్న పశువు కానీ ఎద్దు కానీ ఏ జీవి కానీ మనిషి కానీ ఏమైపోవాలా? అయితే వీళ్ళు ఏమవుదా? వీళ్ళొక్కరు కూడా ఏమవురా? చనిపోరు. అయితేను అంత చూసి అక్కడి నుండి ఎర్ర సముద్రం చీల్చబడి తర్వాత సముద్రం వచ్చిన 600 రథములతో వచ్చిన ఆ సైన్యం అంతా సముద్రం ఏమైపోయినాయి? చనిపోయినారు. అంత భయంకరమైన ఒక వాళ్ళ దండన ఇచ్చి వాళ్ళ శత్రువుని అణిచివేసి సర్వనాశనం చేసి వాళ్ళని తోడుకొని వస్తే వీళ్ళు ఏం చెప్తారు చూసారా? దేవుడికి ఎంత కోపం రావాలా? ఏమంటే, ఓయి
మనల్ని ఓ ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునిరా నేను. చెప్పుకున్నారే, ఈ మాట దేవుడు విన్నాడు. మనం అనుకోవచ్చు భూమిలో మాట్లాడేదే కదా ఇక్కడ ఎట్లా అని. ఆయన చూడండి, వెంటనే ఆయనకు వచ్చింది చూడు కోపము. ఎంత కోపం వచ్చిందంటే మోషేతో అంటారు, దయచేసి వీళ్ళని ఏం చేయి ఇప్పుడు, వదిలే నన్ను ఏం మాత్రం డిసిజన్ నన్ను వదిలే అంటారు దేవుడు. దేవుడు అంటే ఆయన అడుగుతాడు, వస్తే నన్ను వదిలే, నేనేం చేస్తాను వాళ్ళని ఇప్పుడు, వాళ్ళని నాశనం చేసి నీ ద్వారా ఏం చేస్తాను నేను. చూడండి ఇక్కడ 32 అధ్యాయం 11 నుండి 11, 12, 13, 14 వచ్చిన. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన, అది ఇంకా పైన 2 వచ్చి చదువు, ఏం చెప్తాడు ఆయన, దేవుడు చెప్తాడు కదా. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిదనని మోషేతో చెప్పగా. చూడండి, మోషేతో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, నువ్వు ఊరికే ఉన్నాను, ఏమి నన్ను ఆపవద్దండి. తమిళ అట్లా ఉంది, నన్ను నువ్వు ఆపివేయవద్దు, నన్ను ఊరికే ఉండే, నా కోపం చల్లార్చవద్దు, కమ్మును అంటాడు. ఆయన చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు ఈయన. ఏమంటే వాళ్ళని ఏం చేస్తాను నేను, సర్వనాశనం చేసేస్తాను, అంత కోపం. ఎందుకంటే వీళ్ళు పలికేం తెలుసా, ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఎవరినో ఇంత దూరం నడిపించి గొప్పగా ఎదిగించి గొప్పగా వాళ్ళని జీవించి గొప్పగా చేస్తే వాళ్ళు ఎదిగి పైన పోయినాక అంతా నా కష్టంతో వచ్చినానంటే ఎంత బాధ ఉంటుంది. అలాగే అటు చెప్పింది వాళ్ళు. అంత దూరం వాళ్ళ కొరకు ఆ ఐగుప్తులో ఇప్పటి వరకు అది గొప్ప చరిత్రలో ఉన్న రికార్డులో ఉన్న అంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యము చేసి తెగులు తెచ్చి వాళ్ళని ఎర్ర సముద్రంలో నడిపి వాళ్ళకి ఏమి ఆహారం అంతా కురిపించి ఇచ్చి నడిపిస్తుంటే మమ్మల్ని నడిపించింది దూడ అంటే ఎంత కోపం రావాలా, మమ్మల్ని ఇంతవరకు అన్ని విధంగా చేసింది అంటే ఎంత కోపం రావాలా. అదేంటాడు దేవుడు, నన్ను ఊరికే ఏం చేయమను, ఏమంటున్నాడు, ఎన్ని అది 9, 8, 9, 32, 10 నిర్గమాకాండం 32:10. కావున నువ్వు ఊరకే ఉండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చూడండి, మోషే చెప్తున్నాడు, నువ్వు ఊరికే ఉండు, నేను వాళ్ళని వదిలేను, నేను వాళ్ళని కాల్చివేస్తాను. అంత కోపం వచ్చింది దేవునికి. అయితే మోషే ఎంత గొప్ప సాత్వికుడు అంటే చూడు, దేవుని దగ్గర ఎంత వేడుకుంటాడు. చూడండి ఏం వేడుకుంటున్నాడు, 11 నుండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. చూసాను, ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఐగుప్తుని మగా గొప్ప కార్యము నీ బలము చేత నీ భయంకరమైన కార్యం చేత నడిపించినావు కదా, వాళ్ళంతా చూసినారు కదా. ఇప్పుడు వీళ్ళు నాశనం చేస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ కొండల్లో ఈ కొత్తుకుపోయి అరణ్యములు వీళ్ళని నాశనం చేయడానికి తోడుకోపోయినాడు ఎగోవు అంటారప్ప. ఎలా అలా చెప్పేది ఎలా దేవుడా, పెద్దమాలుకుంటున్నాడు. మళ్ళా నీ కోపాగ్ని నుండి మల్లుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. అక్కడ కూడా ఒక మాట అంటాడు, ఇది ఎందుకంటే ఈయనకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అంటే ఎలాంటి వాళ్ళు, ప్రియులు, ఆయన స్నేహితులు. ఎందుకంటే వాళ్ళతో ఏం చేశారు, ఎక్కువ నిబంధన చేశారు. ఏమని చేశారు కింద చెప్తాడు, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చిదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. ఏం చెప్తా చూసారా,
నువ్వు ఎంత గొప్ప వాగ్దానం చేసేసావు వాళ్ళ ద్వారా. ఏమని? ఈ సంతతిని నేను ఏం చేస్తాను, ఆకాశ నక్షత్ర వలె అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చేదనని. ఇదంతా నీ సంతానికి ఇస్తానని వాళ్ళకి వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కదపా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప వేడుకోవడం చూడండి. ఇంకొకటి విషయం ఏం తెలుసా, ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేశారో అని ఎవరు తెలీదు. మోసే చూడాల, చెప్పడమే వాళ్ళు చేశారు, ద్రోహం చేశారని. కానీ దేవుడు ఏం చేశాడు వాటిని? దేవుడు ఏం చేశారు వాటిని? బాగా ఆయన అన్ని తెలుసు, ఆయన ఏం చేశారని చూసేసినాడు. ఈయన చూడలా. అయితేనో దేవుని బిడ్డల కొరకు ఆయన చేసిన తీర్మానముని జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి. దేవుడు చెప్తున్నాను, ఊరికే ఉండు, వాళ్ళని కాల్ చేస్తానంటే వద్దు, నీ కోపం దయచేసి అల్లారిని. ఎందుకంటే నువ్వు గొప్ప వాగ్దానం చేసినావు. ఎవరికే? మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకి చేసినావు కదా. వాళ్ళని ఈ భూమిలో ఆశీర్వదిస్తానని చెప్పినావు కదా. ఆ మాట అడుగుతున్నాడు. అప్పుడేమో కింద అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చూసారా? ఒక గొప్ప సేవకుడు అంటే ఈ మోషేని చెప్పాల్సిందే. గొప్ప ప్రవక్త అంటే ఆయనే. ఎందుకంటే దేవుని పిల్లలని ఏ విధముగా కాపాడుతాడు చూడండి. ఎంత ఘోర పరిస్థితి వచ్చింది తెలుసా? ఆయన ఊరక ఉండుంటే ఏమైపోయింటారు వాళ్ళు? సర్వం ఏమైపోయింటారు? అక్కడ ఎవరు తను తోడపడిన ఎవరు అందరినీ ఒకే ఇది అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. అందరూ అయిపోయింటారు, ఒక్కడి మిగిలి ఉండరాడు. అయితే అక్కడ వాళ్ళు విశ్వాసంగా ఉన్న ఏగోష కాలం మాత్రం మిగిలి ఉండొచ్చు. అయితే చూడండి ఎంత గొప్ప విషయంగా వాళ్ళు దేవుణ్ణి ఆ కోపాన్ని వేడుకొని బ్రతమాలుకొని ఆ కోపాన్ని ఏం చేశారా? చల్లార్చిన. అదిదా దేవుడు మోసే ద్వారా మోసేని ఎలా అంట మోసేకి ఆయనకి ఎలా సినేగం ఎలా అంట చూడండి. 33 అక్కడ 11 చూస్తాం. ఏముంది? మనుష్యుడు నిర్గమకాండం 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూసారా? మోషేతో ఎలా సంభాషణ జరిగేది తెలుసా? ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్టు మోషే ముఖాముఖితో ఏం చేస్తున్నాడు? దేవుడితో మాట్లాడుచు. ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప ప్రవక్త, ఎంత గొప్పవాడు. అదిదా చూడాలి, ఎంత గొప్పవాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఈయన కూడా ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. దేవుణ్ణి తిరుగుబాటు చేస్తారు, నడిపించే మనిషిని తిరుగుబాటు. ఎవరు చూడండి, అంత గొప్పగా వాళ్ళు ఎదుట ఎంత గొప్ప కార్యం చేసినారు. అయితే అది ఎలా వాళ్ళు మర్చిపోయినారు? ఎలా? అంత ఇదా? తర్వాత ఏం చేశారు? దేవుడు ఆయన మహిమను చూపిస్తున్నాడు. ఎవరికి? మోషేకి. చూడండి, ఆయన మహిమను ఎవరన్నా అవుతుందా? అయితే చెప్తాడు చూడండి 33 అక్కడే 22, 23 వచ్చిన చూపిస్తాడు చూడండి. దేవుని మహిమను చూసిన వ్యక్తి అంటే చూడండి, ఈయన. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఎందుకు కనబడదు? చూస్తే ఏమవకూడదు ఆయన. అది కూడా చెప్తారు అక్కడ పైన వచనము. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. అదిదా ఆయన మహిమను మొగామొగి చూసేది ఏమవుడా? బతకడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక బండ బీటుల్లో దాముకొని నేను చెప్పిన చోట ఉండు, నేనే వచ్చినప్పుడు చేయి పెడతాను, క్లోజ్ చేస్తాను. ఆ మహిమ అది వెనకాల ముందుకు పోయినప్పుడు చెయ్యి తీస్తాను, నా వెనక భాగం చూస్తావు. దేవుణ్ణి వెనక భాగం మహిమను చూసిన వ్యక్తి ఒక మోషేనే. ఎంత గొప్ప విషయం అది. చూసారా? ఆ మహిమ అది అంటున్నాడు. ఆ మహిమను చూసి మళ్ళీ 23 అయిపోయిందా? చూసారా? దేవునితో స్నేహితులు మాట్లాడినట్టు మాట్లాడిన వ్యక్తి ఎంత గొప్ప ఎంత గొప్ప వ్యక్తి.
అదే ఈయనకు ఉన్న ఒక స్పెషల్. ఆయన ఎందుకు అంతగా ఆయన తగ్గించుకొని దేవునిలో వాక్కు కొరకు నిలబడే వ్యక్తి, దేవుణ్ణి ఒక జనాంగం కొరకు నిలబడే వ్యక్తి, దేవుడిని జనాంగాన్ని ఏం చేసే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. లేకపోతే వాళ్ళ జనాంగం చేసిన పాపానికి ఆయన ఏం చేయమని ఉండాలా? అవును, ఇంతవరకు ఎంతో చూసి కూడా పాపం చేశారు, నాకు చేసే దేవుడు చెప్పు ఉండొచ్చు కదా. ఎట్టా నా ద్వారా సంతతి వస్తుంది కదా, వాళ్ళ కుమారులు ఉన్నారు కదా, ఆల్రెడీ ఉన్నారు కదా. అయితే చూడు ఎంతగా ఆయన దేవుని బ్రతమాలుకొని తన జనాంగం కాపాడపడాలని, తన జనాంగం కొరకు ఆయన దేవుని దగ్గర ఉన్న ఆయన వాక్కు, ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి ఆయనకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చేసే నిబంధన ఎత్తి ఆయన చెప్పడము. ఒకప్పుడు అదే ఈయన చెప్పినాడు, అక్కడ వచ్చి పిలిచినప్పుడు ఎవరు చెప్పింది? ఇదంతా దేవుడే చెప్పినాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏం చేస్తున్నాను, ఇలా తీర్మానం చేశాను, అదే ఎత్తి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. దేవా నువ్వే చెప్పినావు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ జంతువుని నేను ఆశీర్వదించి చెప్పినావు కదా, వీళ్ళని నేను నడిపించి ఆ భూమిని చేరుస్తానంటావు కదా, పరమ కాణాన్ని చేరుస్తానంటివి కదా, అదే ఆ కాణాన్ని చేరుస్తానంటివి కదా, పాలు తేనె ప్రయోగించి గొప్ప దేశం కదా. అయితే వాళ్ళు ఏం చేశారు? అదిదా ఇక్కడ ఆ ఇదిని పోగొట్టుకున్నారు. తర్వాత చూసినప్పుడు ఆ పగిలిపోయిన రెండవది వచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ కింద కోపంతో వాళ్ళు చేసి పాపం ఏం చేసేసారు? పగలు కొట్టేస్తారు కదా. ఆ పలకని ఏం చేస్తారు? మొదటి ఇచ్చిన పలకని పోయి దిగి చూడట్టారు. వచ్చి దగ్గర చూసినప్పుడు వాళ్ళు ముందర ఆ విగ్రహగా దూడ ఉన్నట్టు చూసి ఏం చేస్తారు? పలకని పగలు కొట్టేస్తాడు. అప్పుడు ఎంత కోపం వచ్చింది ఈయనకి ఎంత కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందాడా? నా పక్షంగా ఉన్నవారు ఎవరు రాండి, దేవుని పక్షంగా ఉన్నప్పుడు ఏం చేశారు? లేవీలో వచ్చేస్తారు. లేవీలు వచ్చినప్పుడు నా దేవుని కొరకు మీరు యుద్ధం చేయాలి, మీ సహోదరుని ఎవరు పాపం చేశారో వాళ్ళని చంపండి అంటారు. ఏం చేసేస్తారు వాళ్ళని? మందిరిని ఎంత చూడండి, ఎంత ఘోరం జరుగుతుంది. ఆ రోజు 8,000 మంది, దాదాపు 3,000 మంది ఆ పాపం చేసిన ఆ దూడని ఆరాధించిన వల్ల ఆ రోజు 3,000 మంది చంపబడింది. ఎంత ఘోరం. అదే దేవుడు కోపం వచ్చి చేస్తుంటే ఏం చేసేది? మొత్తం సైన్యం ఏమైపోయింది? ఆడ ఉండేది 8 లక్షల మంది ఉన్నారు, ఈయన 30 లక్షల పైన ఉన్నారు. ఏమైపోయింది? అంతా ఖాళీ అయిపోయింది. అయితే ఈయన చూడు, ఈయన చూసినప్పుడు ఎవరు పాపం చేశారో వాళ్ళని మట్టుకు శిక్ష 3,000 మంది ఆ రోజు. మళ్ళీ ఏం చేశారు? దేవుని దగ్గర పగిలిపోయిన ఒక ఆజ్ఞను పోయి మళ్ళీ తీసుకొని వచ్చి ఏం చెప్తారు చూడండి. అక్కడ 34 నిర్గమకాండం 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసిదను. చూడండి, ఇచ్చేటప్పుడు తెలుదా ఎంతగా పిలిచి 4 రోజులు వెయిట్ ఇచ్చినారు. ఇప్పుడు ఎత్తుకొని పోతే ఈయన పగలగొడతాను తెలుదా? అంత పరిస్థితి ఆడ సిచ్యువేషన్ తెలుసు. అతను మాంస హృదయంలో ఉండేవాడే కదా, మనిషి శరీరం ఉండేవాడు కదా. అయ్యో దేవుని ఆజ్ఞలు కదా, అయినా చేసిన పాపం ముందర అంత కోపం ఏం లేదు చేతులు, అది ఉంది పేసి పగలగొట్టేసింది. అందుకే చేతి వల్ల గుర్తు చేస్తున్నాడు, నువ్వు పగలగొట్టినా పలకలండి ఏం చేసుకోండి రా. అది ఎందుకు పగలగొట్టినాడని ఆయనకు తెలుసు, అది చెప్తాను. నువ్వు పగలగొట్టేసినావు కదా, తెలుసు ఆ కోపం అట్లాంటిది. ఆయన ఆ 3,000 మందిని కానీ ఆయన చేయకపోయింటే ఆయనకి ఎంత కోపం వచ్చింది, ఇంకా ఎక్కువ నీతిని జరిగించినారు. వచ్చి 3,000 మంది పాపం చేసిన వాళ్ళని. ఇంకోటి ఏం తెలుసా, అందరికీ ఆ 3,000 మందికి కాదు, దానినే పొడి చేసి కలిపి తాగిపిచ్చేస్తాడు. అందరికీ తాగిపిస్తాడు ఆడ. అది చూసినప్పుడు చాలా, ఇప్పుడు ఏం చేస్తారు? 28, 29 అక్కడే 34 నిర్గమకాండము 28:29. అతడు 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 40 రాత్రింబగళ్ళు ఆడ ఏం చేస్తారప్ప? ఏమున్నారప్ప? ఏం చేసి ఉంటారు? ఏమన్నా మనకు ఐడియా వస్తుందా? ఆయన ఒక మాట అంటారు, దేవుడు నీకు ఆ కొండ పైన
చూపించిన మాదిరిని బట్టి ఏం చేయమంటాడు కింద? నీకు చూపిన మాదిరిని బట్టి పరిశుద్ధ గుడారంని ఏం చేయాలంటారు? ఏం చేయాలా తెలుగులో చెప్పండి? తయారు చేయాలి. దాన్ని ఏం చేయమంటారు? దాన్ని మాదిరి బట్టి నువ్వేం చేయాలి? ఇక్కడ మోడల్, ఏం మోడల్ చూపించాను? మోడల్ ఇక్కడ మీరు దాన్ని మూర ఇది చెప్పినారు, ఇన్ని 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 ఫీటు, ఇన్ని ఏమంటారు కొయ్యవా మూరలు, ఇన్ని మూరలని ఇస్తారు, అన్ని మెజర్మెంట్, ఎన్ని ఎన్ని ఎలా ఉండాలా, మహాపరిశుద్ధలం ఎలా ఉండాలా, పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలా, ఆవరణం ఎలా ఉండాలా, పాలెం ఎలా ఉండాలా, అది ఎలా ఉండొచ్చు, చుట్టూ ఎవరు ఉండాలా, దాన్ని ఎవరు బయట వాళ్ళు ఏం చేయకూడదు, తొంగి కూడా చూడకూడదు. లోపల పోయిన యాజకుడు ఎక్కడి వరకు పోవాలా, ప్రధాన యాజకుడు ఎక్కడికి పోవాలా, ఇన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళకి వస్త్రం ఏమి, వాళ్ళు ఫస్ట్ ఎలా అక్కడే చూసినప్పుడు ప్రారంభం దినంలో అక్కడే వాళ్ళని ఇప్పించి అక్కడే స్నానం చేపిస్తున్నారు. స్నానం చేపించి ఆ వస్త్రం తొడిగించి అభిషేక తైలం రాచి, ఎంతో గొప్ప విషయం కదా. అక్కడ చెప్తున్నారు చూడండి, అపోస్తల కార్యము 7:44 చూసినప్పుడు 29 చదవలే వద్దు. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. ఒక 40 రాత్రి పౌలు దేవుణ్ణి, ఒక సముఖంలో దేవుణ్ణి ఒక సేవకుడు ఉన్నాడంటే ఆయన అక్కడ ఏం జరిగింది చూస్తే ప్రతి ఒక్కటి దర్శనంగా చూపించేస్తారు ఆయనకి. చూపిన మాదిరి చెప్పున ఇప్పుడు పరిశుద్ధ వస్త్రం చేయాలా, అహరోనుకి ధరింపే, అది ఎలా చూపిస్తారు ఆయన అక్కడే. దానికి ఎన్ని రాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలా, 12 గోత్రానికి సంబంధించి 12 రాళ్ళు పెట్టాలా, అది ఏ వైపు 6 ఉండాలా, ఏ వైపు 6 ఉండాలా, ఎంత ప్లాన్. అందుకే ఆయన చూపిన మాదిరి కొండపైన అంటే 40 రాత్రి పగలు ఎలా చూపించారు ఆయనకి, ఏం చూపించారు అంటే దేవుడు చేయబోయే ప్రతి కార్యాన్ని ఏం చేశారు ఆయనకి చూపించేశారు, అన్నీ చూపించారు ఆయన. అందుకే ఆయన అంత గొప్పగా ఆయన ఆ విషయంలోనే ఉన్నాడు. ఎందుకు ఆయన అంత హంబుల్గా ఉన్నాడంటే దేవుడు చూసిన ఆ మహిమ ఆ ఒక విషయంలోనే అయిపోయినాడు, ఆయన లీనమైపోయినాడు దాన్ని చెప్పడానికి చేయడానికి. అందుకే మీరు నిర్గమకాండం ఎత్తుకోండి, లేవికాండం ఎత్తుకోండి, సంఖ్యాకాండం ఎత్తుకోండి, ఒకే మాట ఫస్ట్ వచ్చిన మొత్తం ఒకటే ఉంటుంది, దేవుడు మోషేకు ఆజ్ఞాపించింది ఏమనగా. ప్రతి వచనం ప్రతి అధ్యాయంలో ఎత్తుకోండి, ప్రతి అధ్యాయంలో ఫస్ట్ వచనం అలా ఉంటుంది. అప్పుడు అనిపించి ఏంది ఇది ఇలాగే ఉంది అంటే ఆయన మోషేకి చెప్పింది ఏమనగా, ఆజ్ఞాపించింది ఏమనగా. తర్వాత ఏమంటుంది, నీకు వాళ్ళతో చేయవలసింది ఏమనగా, చెప్పవలసింది ఏమనగా, చేయవలసింది చెప్పవలసింది అన్నీ ఉన్నాయి. చెప్పేది కొన్ని ఉన్నాయి, కొన్ని పోయి చేయాల్సింది కొన్ని ఉన్నాయి. కార్యాలు కొన్ని చేయవలసిన క్రియలు, మాటలు వచ్చి ఆజ్ఞలు చెప్పాలా. ఎంతగా ఇది కదా. ఆయనకి 40 రాత్రులు అది చూపించారు మోడల్, ఎలా పరిశుద్ధ కూడా ఎలా ఉంటుంది. అది చూసిన మేరకు చేయాలంటే ఎంత కష్టం కదా. అదిదా ఈయన సేవకుడికి ఇచ్చిన గొప్ప విషయం. అక్కడ ఏం చూశారు 40 రాత్రిని పోవాలంటే దేవుని దర్శనం చూస్తూనే ఉన్నారు, చూపించిన వాటి అంతా చూస్తూనే ఉన్నారు. ఎలా నడుపుతావు, ఎలా అన్నీ చూపిస్తున్నారు ఆయనకి. చూడండి అక్కడ మొట్టమొదటిగా పరిశుద్ధ దినాన్ని కూడా పాటించమని చెప్తున్నాడు. ఎలా చేయాలి, అక్కడ ఎక్కడో పోయి ఇంకా చెప్పాలంటే ఆ సంవత్సరం ఉన్న వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఏం చేయాల, వాళ్ళకి ఏం బలీలు కాணிకలు ఏమి ఇలా వాళ్ళు ఇది తెచ్చంత చేయడానికి ఆరాధన క్రమం చేస్తారు అంతే తప్ప వాళ్ళకి ఏం లేదు కదా, పొలం లేదు, ఏం లేదు కదా, ఏం లేవాడ. అయితే చేయబోయే విషయాన్ని ముందుగా ప్లాన్ చేస్తున్నారు ఆయన. చెప్పు ఇలా ఉండాలా, పరిశుద్ధ గుడారం ఇలా ఉండాలా, ఆడ ఉన్న వాటిని చేసి అక్కడ ఎక్కడ పోయినా ఒక వాళ్ళని టెంట్ వేయాలా, కొన్ని రోజులు ఉండాలా, చెప్పినప్పుడు ఎత్తమంటే ఎత్తేయాలి, అన్ని రెడీ చేసి ఎత్తుకొని పోతూ ఉండాలి. దేవుడు వచ్చి మాట్లాడడానికి ఒక విషయం అక్కడ చెప్పాలంటే అప్పుడు వాళ్ళకి దేవుడు ఎలా మాట్లాడేవాడా. రెండోసారి ఫస్ట్ సారి ఎక్కడ పిలుస్తాడు, నువ్వు ఎక్కడికి రావాలా, పిలిచినప్పుడు కొండపైకి ఎక్కుంటాడు, కొండకి ఎక్కువ, కొండలో ఉన్నాను, కొండలో మేఘం వచ్చి కప్పుతుంది, దేవుడు ఆయనతో మాట్లాడతారు అంతే. అయితే ఇప్పుడు ఎక్కడ మాట్లాడే ప్లాన్ ఇదంతా.
ఆ గుడారం ఉండి పని చేసిన తర్వాత ఎక్కడ వచ్చి మాట్లాడతారు ఇప్పుడు? గుడారంలో వచ్చి మేఘం కప్పుతుంది, గుడారం పోయి తెరలు ఎంట్రల్స్ ఉంటాడు, అక్కడి నుంచి ఆ పరిశుద్ధ కూడా మహాపరిశుద్ధ మీద ఏం వస్తుంది? వాయిస్, దేవుని స్వరం వస్తుంటుంది. అదిదా ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ పాలెంలో ఎక్కడ పోయినా, ఎక్కడ పోయి పాలెం రెడీ చేసినా ఎక్కడ ఉంటారు? ఎవరు ఉంటారు అక్కడ? దేవుని యొక్క సముఖం ఉంది. అది దాకులు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళకి ఏం రాలా. దేవుడు మన మధ్యలోనే ఆడ పరిశుద్ధ గుడాన్ని మాట్లాడుతున్నాడు. అయినాను వాళ్ళకి ఇజ్రాయేలుకి ఏం రాలా? భయం రాలా, భక్తి రాలా, విశ్వాసత రాలా, వైరాగ్యత రాలా, దేవుడు అంటే ప్రేమ రాలా. ఎవరికో కొందరికి మాత్రమే ఉన్నాయి. అయితే అందరికీ ఏమి చాలా అదే బాధపడుతున్నారు. చూడండి అక్కడ చెప్పినప్పుడు 35:1-2 చదివినారా? చదవండి. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. చూసారా? అక్కడి నుంచి ఒక లాయితారు 6 రోజులు పని చేయండి, 7వ రోజు ఏం చేయకూడదు. కనీసం విశ్రాంతి దినం ఏమనుకుంటారు? ఈ రోజు మరి కాదు, మన ఇష్టానికి వంట చేసి పెట్టి వెళ్ళేది, వచ్చినాక మంచి మటన్ చికెన్ తెచ్చి వంట చేసుకునేది, అట్లాంటి కాదాడా? కింద చదవండి 3వ వచనంలో. దానిలో అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్ష నందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇళ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. వంట చేయకూడదని చెప్పాను. అప్పుడు ఏం చేయాలా? ముందు రోజు ఏం చేసేయాలా? ఏం లేచి ఆ రోజు మొత్తం వంట, రేపటికి వంట రేపు ముందే చేసేయాల. ఇప్పుడు ఆదివారం అనుకోండి, రేపు ఆదివారం మీ ఇంట్లో ఏం ముట్టించకూడదు ఆడ? పొయ్యి ముట్టించి అగ్గికి పెట్టకూడదు ఉందా? ఏం చదవండి. అగ్ని రాజ పెట్టకూడదు. మళ్ళా మీరు మీ ఇళ్ళలో ఎక్కడనూ అగ్ని రాజ పెట్టకూడదని వారితో చెప్పాను. మళ్ళా కింద ఏముంది? మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. చాలు. ఇవి చూసినప్పుడు మీ ఇంట్లో పొరపాటు కూడా ఏం చేయకూడదు. వంట చేయడానికి మాకు అదే ఉంది. మీరు ఏమి చేసుకోకూడదు ఉంది. అదే ఉంది ఇక్కడ. అదే నాకు ఏనేది పదం కదా అది. చూడండి అది ఎంత బాగుంది. చూడండి, మీ ఏమి మాత్రం ఏం చేయకూడదు. మీరు ఏం మాత్రము అగ్ని అనేది మీ ఇంటిలో ముట్టించకూడదు. ఎందుకంటే వంట చేయకూడదు. అలా చేసి ఈరోజు రేపు విశ్రాంతి ఏమంటే ఈరోజు ఏం చేయాలి? ముందు రోజు సిద్ధపరచాల. ఈరోజు ఏం జరుగుతుంది సంఘం సభలో? ఆ రోజు లేచి వాళ్ళు 10కి పోయి వచ్చి రెడీగా ఉండాలి. మధ్యాహ్నం ముందుగా చేసిపోతాం. అయితే ఆ కాలంలో చూడండి ఎంత విశ్రాంతి ఏమంటే ఏ పని ఉండకూడదు. మీ మైండ్ ఎక్కడ ఉండాలా? మీ ఆలోచన ఎక్కడ ఉండాలా? మీ ధ్యానం ఎక్కడ ఉండాలా? మీ సమస్త అవయం ఎక్కడ ఉండాలా? నా సన్నిధి వైపే ఉండాలా, నా సన్నిధిలో ఉండాలా. ఈరోజు సాయంకాలం వరకు వంట చేయకూడదు ఎట్లా ఉంటుంది మనిషి? చూడండి ఒకసారి అర్థం చేసుకోండి. ముందు రోజే ప్లాన్ చేసి పెట్టేసుకోవాలి. మీరు ఏం ముట్టుకోకూడదు. నువ్వు ఏ పని చేయకూడదు అంటే ఎంత. అప్పుడు దేవుని ఒక సన్నిధి అంటే ఎంత భయభక్తి పెట్టారు. మీరేం చేయాలా? పరిశుద్ధంగా ఆశ్చర్యపోవాలి. అందుకే వాళ్ళు ముందు చూసాం కదా, మన్నాని లేచి ఏం చేస్తున్నారు? మన్నాని పోయి ఆ పరిశుద్ధం కూడా ఏం చేస్తున్నారు? కొందరు కూర్చుకోవడానికి వెళ్తారు కదా, ఏం చెప్పారు ముందుగానే? మీరు ఆ విశ్రాంతి దినమున అది పడవు కాబట్టి మీరు ముందు రోజే వాటిని సిద్ధపరిచి పెట్టుకోండి, కానీ ఆ రోజు వెతకవద్దని చెప్పేశారు, ఆజ్ఞగా చెప్పేశారు. అయినా కొందరు ఏం చేశారు? దానికి పోగు చేయడానికి ఎత్తుకొని మన పాత్రలు ఎత్తుకొని తిరిగారు. అప్పుడు ఎంత కోపం వచ్చింది? నేను ముందుగా ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ రోజు రావు, 6 రోజులు కురుస్తుంది, అది విశ్రాంతి దినం కురవదు. కాబట్టి 6 రోజులు మీరు 5 రోజులు మీరు కావాల్సిన రోజు ఎత్తుకోండి, 6వ దినమున 7వ దినాన్ని చేర్చి ఎత్తుకోండి అని చెప్పారు. అయితే 5 రోజులు ఎత్తుకోవటప్పుడు కూడా పొరపాటున ఎక్కువ ఎత్తుకొని అన్నీ చెడిపోతుంది, వాసన వచ్చేస్తుంది.
6వ దినమున ఎక్కువ 7వ దినం చేర్చి ఎత్తుకోండి అంటే అక్కడ కూడా ఎత్తి పెట్టుకోండి, 7వ దినం కూడా వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఏమి లేదు, దేవుని ఒక ఆజ్ఞ కట్టడంటే ఏం లేదు, శ్రద్ధ లేదు, పరిపూర్ణ విశ్వాసం లేదు. అదిదా ప్రాబ్లం. ఎలా చెప్తున్నాడు ఇక్కడ, మీరు విశ్రాంతి దినం జాగ్రత్తగా ఆచరింపవలను. ఈరోజు జాగ్రత్తగా ఆచరించి ఎలా ఆచరిస్తున్నారు చూడండి. ఆ రోజు ఎంత చూడండి ఇక్కడ, అలా చేయవాడు ఏమవుతాడంటే 2వ వచనం ఏముంది, ఆచరింపని వాడు 35:2 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్ష నొందును. ఏమంట, ఆ రోజులు ఎవరన్నా పని చేశారంటే వాళ్ళకి ఏం శిక్ష అంట, ఏదో 4 కొరడ దెబ్బలు 10 కొరడ దెబ్బలు కాదు, ఏదో వాతను గాయాలు కావు, ఏం చేసామని ఉండే ఆడ మరణ శిక్ష. ఏం పరిస్థితి ఈ రోజు ఒకవేళ ఆ చట్టం ఉండుంటే ఏమైపోయింది, అందరూ ఎన్ని మంది పోతారు. భయమే లేదు ఇప్పుడు కూడా, దేవుడు అంటే విశ్రాంతి దినమైన భక్తి లేదు, మళ్ళీ అన్ని కావాలా. ఎట్లా చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళు ఆ రోజులో, ఆ రోజు ఆజ్ఞ ఎలా ఉంది. అయితే మనం విశ్రాంతిని పవిత్రంగా ఆరాధించాలా, ఆయన సన్నిధి పవిత్రంగా నమస్కరించాలా, స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా. ఆరాధన క్రమం మారింది అంతే, ఆరాధన దేవుడు మార్చలేదు. దేవుడు మార్చారా, వచ్చి ప్రభు ఏం చేశారా, కొన్ని విషయాన్ని ఆజ్ఞలను కొన్ని ఉన్నాయని మార్చినారు. అయితే అదంతా ఆరాధన అట్లనే, దాన్ని ఏం చేంజ్ లేవు. దేవుడు ఎగవైతే ఆరాధన కదా ఇప్పుడు కూడా మనం చేసేది, అదే మనం జాగ్రత్తగా గమనించాలా. తర్వాత చూసినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తున్నారంట, ప్రధాన యాజకులు కూడా ఏం చేస్తున్నారా, అభిషేకించి నిలబెడతారు. చూడండి లేవికాండములు 8:12, లేవికాండము 8:12. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. మొట్టమొదటిగా ఈరోజు ఈయన ఎవరికి ఛాయగా ఉన్నాడు, ప్రధాన యాజకుడు అంటే ఎవరు, మనకి ప్రభుకి ఛాయ. మనం ఎవరు అవుతామో యాజకులు అవుతాం. అప్పుడు మన పని ఎక్కడ ఉంది, అక్కడ మొట్టమొదటిగా గుడారం రెడీ చేసి అక్కడ గుడారం పోయి చేయడానికి ఒక యాజకుడిని ఏం చేస్తున్నారు, మొట్టమొదటిగా అభిషేకం చేసే వ్యక్తి ఎవరు, ఈ మోసే. ఆయన చేపిస్తున్నాడు, చేయాల్సిందే, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అయితే ఈ రోజులో ఆ దేవుని సేవ కొరకు ఎలా ఆయనలాగా ఎలా చేస్తాం, ఎంత నెమ్మదిగా, ఎంత దేవుని ఒక వాక్యమును ఎంత భయభక్తిగా, ఆయన ద్వారా దేవుడు ప్రారంభించిన సేవ ఎంత గొప్ప విషయం కదా. మోషే ద్వారా దాన్ని గొప్ప విషయం చేసి నియమించారు. తర్వాత చూసినప్పుడు లేవి 1:1 చదవండి. ఇప్పుడు ఏం చేస్తారో ఆయన, అప్పుడు వరకు అది చెప్తాం కదా, కొండపైన మాట్లాడేది ఎప్పుడు. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతారు, ఫస్ట్ యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను. చూసారా, అంతకుముందంతా ఎక్కడ వెళ్ళాలా, ఇది వెళ్ళాలా, కొండలో పోయి మాట్లాడాలి. ఆయన ఇప్పుడు ఎప్పుడైతే రెడీ చేసి అంతా రెడీ చేసి పెట్టేశారో పరిశుద్ధ గుడారం, అక్కడి నుండి ఏమొస్తుంది, ఇప్పుడు పిలుస్తారు ఇక్కడికి రా, వచ్చిన ఏం చేస్తారో మాట్లాడి అక్కడి దేవుడి విషయాలంతా దేవునికి. అందుకే ప్రతి అధ్యాయంలో ప్రతి చాప్టర్ తెచ్చుకుని ఒకటే వచ్చి చూసేటప్పుడు, నువ్వు ఇజ్రాయేలుకి చెప్పవలసింది ఏమనగా, వారు చేయవలసింది ఏమనగా, తర్వాత ఈయనకి నువ్వు చేయవలసింది ఏమనగా, ఈయన చేయవలసింది కొన్ని చూపించినారు, ఆయన వాళ్ళు చేయవలసింది కొన్ని చూపించారు. ఇప్పుడు రెండు మిస్ అవ్వకూడదు, కానీ జాగ్రత్తగా చేయాలా. ఎంత గొప్ప విషయం కదా ఇక్కడ. అదే చాలా విషయాన్ని దేవుడి దగ్గర చూసింది, అందుకే ఆయన ఎంత గొప్ప విషయాన్ని అంతా మనకు చెప్పి వెళ్ళారు చూడండి. తర్వాత జనాలు ఏం చేశారు, మరలా కొంత చూసినప్పుడు అహరోనుకు విరోధంగా, మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా వచ్చేసి, ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఇలా చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏమొచ్చేసింది, ఈగో. ఏమి మేము మాత్రమే మనుషులు, మేము మనుషులు కదా, మీరే సేవకులు, మేము సేవకులు అవ్వకూడదా, సేవ చేయకూడదా వచ్చేసింది.
ఏమంటారు దాన్ని? ఈశ ఏమంటారు దాన్ని? చూడండి, సంఖ్యాకాండము 16:3 చూసినప్పుడు, ఎక్కడైనా ఒక నమ్మకమైన సేవ అంటే, ఒక ఒక విశ్వాసం అంటే ఖచ్చితంగా అక్కడ ఏమొస్తుంది? ఖచ్చితంగా ఒక శోధన వస్తుంది. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూసారా ఏం చేస్తున్నారట వీరు? మిమ్మల్ని మీరేమి? యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు. చూడండి ఎలా అడుగుతున్నారు. ఆయన దేవుడు ఎలా పిలిచినాడు, ఎంతగా ఆయనకి అన్ని ధైర్యపరిచి సూచక్రియలు చూపించి, నువ్వు రాపా నేను నీతో ఉంటానని ఆయన కొరకు కొన్ని అద్భుతాలు ఇచ్చి, ఆశ్చర్యకారాలు ఇచ్చి ఆయన చేయాలని, తర్వాత ఆయన వచ్చి చేసి అందరూ పోగు చేసి అది నమ్మి విశ్వాసించి ఇంత నడిపించినాక, ఇంత దూరం వాళ్ళని నడిపించింది. అక్కడ ఎవరు కాపాడే నాదుడు లేడు, హింసలో బాధ ఉన్న ఆయన అన్ని విడిపించి నడిపిస్తే, ఇక్కడ అయితే దాదాపు కొన్ని అయిపోయింది, 2-3 అవుతుంది అంతే. అప్పటికే కొన్ని కొందకే వాళ్ళు ఎలా తిరగబడతారు? మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? 29వ వచనము అంతా మాట్లాడితే అదేమంతా అదే ఉంది, మీరు చదువుకోవచ్చు దయచేసి. ఈ సంఖ్యాకాండం 16 మొత్తం కూడా మీరు చదివితే అర్థమైపోతుంది. నేను కొన్ని విషయాలు ముఖ్యమైనది మీరు చెప్తాను మీ దగ్గర. 29వ వచనము, మనుషులు అందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదేదో వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. ఆయన ఒక ఛాలెంజ్ చేస్తాడు మోషే. సమస్త మనుషులకు కలిగే మరణం వంటి మరణం సంభవిస్తే నన్ను దేవుడు పంపలేదు అనుకోండి, కానీ వేరే విధంగా జరిగిందంటే నన్ను పంపినాడని మీరు ఎరుగుదారని ఒక భయంకరంగా వస్తుంది. ఎందుకంటే ఇంతకాలం నడిపించిన తర్వాత కూడా ఇంకా ఆయన ఎలా హెచ్చించుకుంటారంటే, ఆయనే హెచ్చించుకునే వ్యక్తి. ఎంత సాత్వికంగా ఉన్నాడు ఆయన. అయితే వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఆయన ఎంత చెప్తాడు? చెప్పినప్పుడు తర్వాత 31 నుండి 30 చదువు పర్వాలా. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. 32 వరకే అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిది. చూసారా, ఒక భూకంపం ఏర్పడింది. ఆయన చెప్పేసినాడు, దేవుడు సర్వసాధారణ మరణం ఇస్తే అది నేను పంపలేని అర్థము, కానీ అందరికీ జరగలేని వేరే మాదిరి ఒక సూచన క్రియ జరిగిందంటే నన్ను దేవుడు పంపి ఉన్నాడు అని. ఈయన పంపినాడు కదా, ఆయన కదా పిలుచుకోవచ్చు, అందుకే ఆ కార్యం జరిగింది. చూడండి, నిజంగా సేవ చేస్తూ ఉండే ఆ సేవని ఎలా ఆటంకపరుస్తున్నారు చూసారా. నడిపిస్తుండే సాధారణ పని కాదు, 30 లక్షల మంది నడిపేది ఎంత గొప్ప పని. వాళ్ళు అడిగినప్పుడంతా విసుగుగా వాళ్ళు తిరగబడతారు ఈయన మీద. ఎన్నిసార్లు పడారు, మాకు నీళ్ళు కావాలా, పోయి మాట్లాడి నీళ్ళు రప్పిస్తారు దేవుని దగ్గర. మళ్ళీ మాకు మాంసం కావాలా, ఎలా మాట్లాడతారు వాళ్ళు. మాంసం కావాలన్నప్పుడు ఓను ఏడుస్తారు, ఆయన పోయి మోసి ఏడుస్తారు. నేను ఈ 30 లక్షల మందికి అక్కడి నుంచి పెట్టే దేవుడు ఆకారము ఏడ్చి, నువ్వెందుకు ఏడుస్తావు, నా చెయ్యి ఏమి తక్కువ అనుకుంటున్నావా, రేపు వాళ్ళకి చెప్పు, రేపు ఈవేళ మీరు కోరుకున్నట్టే మీరు భుజిస్తున్న చెప్పు అన్నప్పుడు ఎంత గొప్ప షాక్. పోయి చెప్తాడు, రేపు ఈవేళ మీరు అన్నట్టే దేవుడు మీకు మాంసం ఇస్తాడంట, తిందురు అంటాడు. ఎంత గొప్ప కార్యం అక్కడ. ఒక తూర్పు గాలి వీసగా వచ్చి ఏం చేసింది, మొత్తం ఇసుక రేణు వల్ల మొత్తం వాళ్ళ పాలెం అంతా పడిపోయింది. ఎన్ని ఎత్తుకే, దాదాపు 2-3 ఎత్తుకంట, అంటే 3 అడుగులు ఎత్తుకు పడిపోయినాయి. ఏంది పూర్రేలు, ఏమదే పూర్రేలు వచ్చి పడిపోయింది. ఎత్తుకొని తిన్నారు, అయినా వాళ్ళకి విశ్వాసం రాలేదు. తిరగబడేది ఈ మోసే మీద తిరగబడేది, దేవుడి మీద తిరగబడేది, శనిగేది ఆయన శనిగేది, ఇంత తిరగబడేది. ఎంత ఘోరం కదా. ఇంత చూసినా కూడా మళ్ళీ కూడా వాళ్ళు ఏం చేస్తారు,
మళ్ళీ ఏమి అక్కడ 35 వచ్చినమ్మా ఇంకా. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. చూసారా మరలా కూడా. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. వాళ్ళు తెచ్చినారు, వద్దంటే వాళ్ళు తేకూడదు అన్నారు. అహరోనే తేవాలా, వాళ్ళ కుమారుడు తేవాలన్నారు, తేవద్దు అన్నారు. అయినా విరోధంగా తెచ్చేది. అక్కడ పైన కింద ఉంది కదా 33, 34 ఉందా, అయిపోయింది. చూసారా విరోధంగా వచ్చేది. దేవుని మాటకి లోపడేదిలే, దేవుని సేవకుడు చెప్పినట్టు దేవుని వాక్కు చెప్తున్నాడు ఆయనకి లోపడేదిలే. మరి ఎట్టా ఆవిడ దేవుని కోపానికి పాత్రలు అయిపోరా? ఒకటి మనము దేవుని వాక్యము ధ్యానించి అదైనా నేర్చుకోవాలా, లేదు మనం ధ్యానించేది రాదు, ఏదో దేవుని సేవకుడు చెప్తున్నారు అదైనా విని అయినా నేర్చుకోవాలా, విశ్వసించాలా. రెండు లేదంటే నాకు ధ్యానము రాదు, వినను, నేను విని చేయను ఆ మనిషి వాక్యం అంటే అప్పుడు ఎంత కోపం వచ్చేది. ఈయన చెప్పేదంతా ఎవరు చెప్తే మాట చెప్తున్నాడు? మోషే ఏమన్నా కలిపి చెప్తున్నాడా? అహరోను ఏమన్నా మార్చేస్తున్నాడా? యెహోవా దేవుడు ఏం చెప్తారో ఆ మాటనే వీళ్ళకి చెప్పేది. ఆయన ప్రతి వాక్య అధ్యాయం ఫస్ట్ మొదటి వాక్యం అదే ఉంది. నేను ఆజ్ఞాపించినది ఏమనగా మోషేకి చెప్తాను, మోషేగా ఆజ్ఞాపించినది. దేవుడు పిలిస్తే ఎలా పరిగెత్తారు ఆయన సన్నిధికి. ఆయన వచ్చాడ, ఆయన మహిమ నిలబడిపోయింది, ఆయన ఒక మేఘం నిలబడిపోయిందని పరుగు వెళ్ళాలా. ఏమో దేవుడు పిలుపు వచ్చింది అంతే. ఎంత భయంకరం, ఎంత అదిదా మనం గమనించాలి. సేవకుడు అంటే ఎంత గొప్ప. అయితే ఇక్కడ తిరుగుబాట్లు, సనుగులు, గొణుగులు అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకేం చేస్తారు తర్వాత వాళ్ళు మోషేకి విరోధంగా శనిగారు, దేవునికి విరోధంగా మళ్ళా గొణుకుతారు. చూడండి దేవునికి విరోధం కూడా అటు చూసినప్పుడు సంఖ్యాకాండ 14 చూసినప్పుడు 22, 23, 24 వచ్చినారు. నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చూసారా, ఇప్పుడు నన్ను 10 మార్లు నన్ను ఏం చేశారంట? పరిశోధించి. ఏం చూశారంట? ఏం చూసి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను. మీరు ఈ అధ్యాయం సంఖ్యాకాండ 14 అధ్యాయం పరిష్ణ చదివినా కూడా అన్ని ఉంది, ప్రతి కార్యం ఉంది అక్కడ. చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన. చూడండి, నేను ఐగుప్తులో చేసిన ఆ గొప్ప కార్యాలను నా మహిమను అరణ్యంలో చేసిన సూచక్రియలను. ఎన్ని క్రియలు అరణ్యంలో చేసింది? వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, బండలు చీల్చి వాళ్ళకి మన్నాను కురిపించింది. తర్వాత వాళ్ళు ఆహారం కావాలన్నప్పుడు అన్ని లక్షల మందికి పూరేలు తెచ్చి ఇచ్చింది, మాంసం ఇచ్చింది. ఎన్ని కార్యాలు వాళ్ళకి, ముందు వెనక వాళ్ళకి ఏమి, ఎంత గొప్ప. మేఘస్తంభం ఒక పక్క, అగ్నిస్తంభం ఒక పక్క, వాళ్ళకి కాళ్ళు చెప్పులు అరగగా, కాళ్ళు వాయక, బట్టలు మాయక, ఎలా ఇంత గొప్ప కార్యం చేసి నడిపిస్తుంటే, అందుకంటే దేవుడు అప్పుడు ఏం చేశారు? దేవుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఇప్పటికే నన్ను 10 మార్లు, ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఎవరు నన్ను అంటే ఏమని అర్థం? దేవుణ్ణి ఎలా చేస్తున్నారని చెప్తున్నారు. అలక్ష్యం చేసేది, నిర్లక్ష్యపరిచేది మనుషుల దేవుడు ప్రాణం ఇచ్చిన, జీవం ఇచ్చిన జీవాధిపతి ఆయన ఎంత అలక్ష్యం చేశాని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు వరకు నన్ను 10 మార్లు ఏం చేస్తున్నారంట? శోధిస్తారంట. దేవుణ్ణి శోధించేది ఏమన్నా ఉందా? ఈరోజు కూడా చాలా మంది అలాగే ఆ విశ్వాసంలో సరిగా లేక అందరిని శోధించేది అలాగే అలవాటు అయిపోయి ఎంత ఘోరమైన శిక్ష చూడండి. దేవుణ్ణే వ్యతిరేకంగా అంటే ఎంత ఘోరం. ఇప్పటికే నన్ను 10 మార్లు వారు నన్ను
ఏమి శోధించు శోధించిరి, నన్ను అలక్ష్యం చేసిరి. మళ్ళా 24 వరకే అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దానిని చూడరు చెప్పేసినాడు. ఇప్పుడు వరకు 20 వయసు పైపోయిన వాళ్ళు ఎవరు ఆ కానాన్ని చేరరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదను. అంతే. చూడండి, అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, మంచి మనసు అంటే. ఏం చెప్తున్నాడు ఆయన దేవుడు? ఆయన గురించి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదను. అదిదా పూర్ణ మనసు. ఇంకా ముందు వాళ్ళు అంతేనా? మంచి మనస్సు. అది కాదు, చదవాలి కదా. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు. అదిదా కావాలి. దేవుడు చూసేది ఒకటే అండి, మంచి మనసు, పూర్ణ మనసు. రెండు ఉన్నాయి ఆయనకి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు. ఇక్కడ ఉండేవాళ్ళు అన్ని మంది ఆయన, ఇప్పుడు వీళ్ళ కదా ఆయన చూసినాడు, వీళ్ళ కదా ఆయనతో పాటు వెంబడిస్తున్నాడు. అయితే ఆయన మటు ఎందుకు? ఆ మనసు, మంచి మనసు, దేవుడు చేసిన మేలుని తలంచే మనసు ఉండాల, కృతజ్ఞత భావం ఉండాల. ఒక దగ్గర మేలు పొందుకున్నామంటే మనము దాన్ని మన మరణ వారికి దాన్ని తలుచుకోవాలా. అలాగే మనము ఇంత గొప్ప మేలు చేసిన దేవుడిని విడిపించిన, రక్షించిన, నడిపించిన, పోషించిన, కాపాడిన దుష్టుడు వాళ్ళని వదిలి ఉంటే ఎలా మింగుంటారు? 600 రథములు వచ్చినారు, వదిలి ఉంటే ఎలా అయిపోయారు? వీళ్ళంతా ఒక్కరు మిగిలి ఉండరు, గుర్రాలతో తొక్కి చంపేస్తుంటారు. అంత 600 రథం అంటే సామాన్య రథాలు కావవి. అయితే అవంతా దేవుని దృష్టికి ఏమే కుక్క వాళ్ళే ముంచి వేసినాడు ఆయన ఏమీ లేనట్టుగా చేసేసినాడు ఐగుప్తులని. ఐగుప్తులు పరోగి ఎంత దేశమే ఏమి లేకుండా పోయింది. గొప్ప గుర్రాలు లేవు, గొప్ప రథాలు లేవు, గొప్ప సైనికులు లేవు, అన్ని పోయినాయి. పోనీ గొప్ప అధిపతులు ఉన్నారా? అధిపతులు లేవు. ఇప్పుడు 600 అధిపతులు పోయినారు. అన్ని మంది పోయినా కూడా వీళ్ళు కొంచెమైన విశ్వాసం, వైరాగ్యత, భక్తి, మంచి మనసు లేవు. అదే అంటాడు, మంచి మనసు లేవు. తర్వాత 29 వచనము 29-30. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీతో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప జేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఎంత ఖచ్చితంగా చెప్పేసారు చూసావా? ఇప్పుడు కింద చెప్పేస్తారు. ఇంకా మీరు ఎన్ని సూచి వచ్చిన సమయం ఏం చెప్తారు? అయిపోయింది 29-30. ఇంకా కింద ఏం లేవా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇక్కడ తిరుగుతా అని చెప్తారు కదా. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము అక్కడే సంఖ్య 14-34 వచ్చిన దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇప్పటి నుంచి చెప్పేస్తున్నాడు. 40 మీరు ఎలా పోయి వచ్చి 40 దినం సంచరించి వచ్చారో 12 గోత్రం చెప్పిన ఒక్కొక్కరుగా, ఆడ ఏ గోత్రానికి ఎవరు వెళ్ళినారో ఆ ఇద్దరులైనా ఎవరు? కాలేబు, నూను కుమారుడైన యెహోషువ పోతారు తప్ప మీరందరూ అరణ్యంలో ఏమైపోవాలా? 20 వయసుకి పైబడిన వారు అందరూ ఏమైపోవాలి? 40 సంవత్సరం ఈ అరణ్యంలో. ఇంకా నేను ఇక్కడి నుంచి ఇచ్చేస్తాడు ఆయనకి, వాళ్ళకి శాపం ఇచ్చేస్తాడు. అయిపోయి ఎంత కోపం వచ్చింది. యాక్చువల్లీ ఇది మోసే ఆపకుండా ఉంటే అక్కడే కాల్చి వేసేది. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు? అప్పుడు అవకాశం, ఒక ఛాన్స్ ఇచ్చారు. మోసే వేడుకున్నారు, వదిలేసేది పోన్లేండి. చల్లా 10 మార్లు మరలా అది దేవుడు కౌంట్ చేస్తారు. 10 మార్లు మరలా
చేసి మరలా ఇలాగే మాట్లాడు. ఇలాగే దేవుడిని ఒక పక్క సేవకుడిని విరోధంగా, మోషేకి విరోధంగా, అగ్రహం విరోధంగా మాట్లాడేది. వాళ్ళ ద్వారా నడిపించి గొప్ప కార్యం చేసింది దేవుడే, వాళ్ళని ఎన్నుకునేది దేవుడే. వాళ్ళకి విరోధంగా చేసేది. సరే, వాళ్ళకి విరోధంగా చేశారని చూస్తే దేవుడికి విరోధంగా చేసేది, మాట్లాడేది. అప్పుడు ఎంత బాధ ఉండాలి. అయితే ఈ సేవకుడు చూడండి, అవిన కూడా వాళ్ళ కొరకు ఎంత చేశారో అయినా దేవుడు ఆయనే జడ్జిమెంట్ తీర్పిచ్చేస్తాడు. దేవా, మీరు వెళ్ళి వచ్చిన ఆ దినము చెప్పున మీరు ఖచ్చితంగా దగ్గర వెళ్ళిపోయాను. ఇంకా 40 సంవత్సరం మీకు ఇచ్చేసిన ఏం చేయాలి? ఇంకా మీరు ఏం చేయాలంటారు? మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. మరలా కింద ఏమంటారు? ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ ఎరంటిములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. ఇక్కడనే చనిపోదురు, రాలిపోదురు, నశించిపోదురు. ఇక్కడనే 40 సంవత్సరాలు ఇచ్చేసినాడు, చెప్పేశాడు. లేకపోతే ఎంత త్వరగా నడిపించి పోయి ఇచ్చేది దేశము అది. దాదాపు అంటే 5 సంవత్సరాలు ఇచ్చేసి ఉంటాడు. 30 సంవత్సరాలు హాయిగా బతికి ఉండొచ్చు అందరూ. వాడ 5 సంవత్సరంలో వెళ్ళిపోయి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా తక్కువనే. అట్ట కూడా 5 అనుకో, అట్ట కూడా 5 సంవత్సరాలు అనుకో. వాళ్ళు సరిగా విశ్వాసంతో ఉంటే ఎన్ని సంవత్సరం పోయేవాళ్ళు? 5 సంవత్సరాలు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వెళ్ళిపోతే ఈ గొప్ప సేవకుడు అంతా కూడా హ్యాపీగా దేశాన్ని పంచుకొని ఉంటుండొచ్చు, హ్యాపీగా గడిపిండొచ్చు. అయితే వీళ్ళు చేసిన తిరుగుబాటు, ఈ సనుగుళ్ళు, గొణుగుళ్ళు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది, దేవుని సేవకుని వ్యతిరేకంగా మాట్లాడేది, ఎన్ని పనులు చేశారో చేసి 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 విసిగించి దేవుడే శాపం ఇచ్చేశాడు. ఇంకా 40 సంవత్సరం ఈ అరణ్యంలో తిరిగి రాలిపోదురు, రాలిపోదురు, చనిపోదురు, కూలిపోదురు. చూడండి, ఆయన 40 రోజులు పోయి కొండపై పోయి మోసే ఫస్ట్ పళ్ళకు దేవుని ఆజ్ఞను పొందుకొని వస్తామంటే అక్కడ ఒక పాపం మొదలు పెట్టేస్తారు. 40 రోజులు ఊరికి ఉండలేరు వాళ్ళు. ఆడపోయి వచ్చే లోపల దూడ తయారు చేస్తారు. అప్పుడు చూడండి ఎంత. మరలా కొంచెం నడిపించి వచ్చి ఏదేది ఏం అడుగుతారు చూడండి, ఏమి చేస్తారు. ఒకటైనా అప్పటికే దేవుడు కౌంట్ చేసి 10 మార్లు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి ఎంత, వీళ్ళకి చేసిన కార్యం ఎంత. అదిదా ఇది ఏమంటే ఈ సేవకుడు మోసే ద్వారా ఎంత గొప్ప విషయము. దేవుని చిత్తమైతే ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాము, దాదాపు ఆయన 40 సంవత్సరము వాళ్ళని అరణ్యంలో చెప్పే వరకు వచ్చాము. దేవుని చిత్తమైతే రాబో దినంలో దీన్ని మనం కంటిన్యూ చేస్తాము. దేవుణ్ణి అందరినీ దీవించి ఆశీర్వదించేలాగా. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.